ప్రపంచానికి పెద్దన్న అమెరికా. ఏ దేశమైనా ఒకవేళ ఫాలో అయితే అమెరికానే ఫాలో అవ్వాలి. కానీ అమెరికా మాత్రం భారత్ బాటలో నడవడానికి రెడీ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న భారత్ మాదిరి అమెరికాలో ఎన్నికలు జరగాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అమెరికాలో ఓటు హక్కును సిటిజన్షిప్ ప్రూఫ్ కంపల్సరీ చేస్తూ సంచలన ఆర్డర్పై సంతకం చేశారు ట్రంప్. అమెరికా ఎన్నికలకు సంబంధించి చాలా మార్పులు చేశారు. ఇంతకీ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణమేంటి? అమెరికా ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలేంటి? ఇండియాను ఎలాగా ట్రంప్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు? అన్నింటికీ అమెరికా రోల్ మోడల్ అనే ట్రంప్ ఎన్నికల నిర్వహణ విషయానికొచ్చేసరికి మాత్రం ఇండియానే తమకు రోల్ మోడల్ అంటున్నారు. అవును, అమెరికాలో రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుండి ఫెడరల్ వ్యవస్థలో సంచలన మార్పులు తీసుకొస్తున్న ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. అమెరికా ఎన్నికల్లో భారీ మార్పులకు పూనుకున్నారు. గద్దెనెక్కిన మొదటి రోజే అమెరికా పౌరసత్వానికి సంబంధించి వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. వలస విధానంలోనూ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై అమెరికా ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఓటరు తాము అమెరికన్ పౌరులని నిరూపించడానికి ఖచ్చితంగా రుజువు చూపించడం తప్పనిసరి చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య విధానానికి మార్గదర్శకంగా నిలుస్తోన్న అమెరికా ఎన్నికల వ్యవస్థలో ప్రాథమిక నిబంధనలు పాటించడంలో వెనుకబడి ఉందని స్పష్టం చేశారు. ఉత్తమ ఎన్నికల విధానానికి ఉదాహరణగా భారత్, బ్రెజిల్ వంటి దేశాలను పేర్కొన్నారు. భారత్లో ఎన్నికల విధానాన్ని ప్రస్తావిస్తూ ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానం చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయితే అమెరికాలో పౌరసత్వాన్ని నిర్ధారించుకోవటం ఇప్పటికీ స్వీయ ధృవీకరణ ప్రక్రియ మీదే ఆధారపడుతోంది. అంటే అమెరికా ఎన్నికల ప్రక్రియలో ఓటు వేయటం కోసం స్వీయ అఫిడవిట్ ను సమర్పిస్తే చాలు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితమైన రుజువులు ఏవీ లేకుండా ఓటర్లు తమ ఈమెయిల్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్ భారత్ మాదిరి ఓటర్లు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లాంటి పౌరసత్వం గుర్తింపు కోసం ఫెడరల్ ప్రభుత్వం జారీ చేసే పౌరసత్వ గుర్తింపు కార్డును తప్పనిసరి చేశారు. తాజా ఆదేశాల ప్రకారం ఓటు వేయాలనుకునే ప్రతి అమెరికా పౌరుడు తమ యుఎస్ పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ పత్రం వంటి ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే జర్మనీ, కెనడా వంటి దేశాలు పేపర్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక అమెరికా ఎన్నికల విధానంలో ఇప్పటికీ అనేక లోపాలున్నాయన్న ట్రంప్ తన ఉత్తర్వుల్లో భారతదేశం లాంటి ఆధునిక, అభివృద్ధి చెందుతోన్న దేశాలు ఉపయోగించే ప్రాథమిక ఎన్నికల సెక్యూరిటీలు అమలు చేయటంలో అమెరికా విఫలమైందని అన్నారు. ఇక డెన్మార్క్, స్వీడన్ వంటి దేశాలు సముచితంగా వ్యక్తిగతంగా ఓటు వేయలేని వారికి మాత్రమే మెయిల్ ఇన్ ఓటింగ్ ను పరిమితం చేస్తున్నాయని, అంతే తప్ప అమెరికా మాదిరి పోస్ట్ మార్క్ తేదీ, పోలింగ్ సమయంలో సంబంధం లేకుండా ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించడాన్ని ట్రంప్ విమర్శించారు. ఇకపై పోలింగ్ సమయం దాటిన తరువాత వచ్చే ఈమెయిల్ ఓట్లను అంగీకరించకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు అమెరికన్ ఎన్నికల్లో అమలు చేస్తున్న సామూహిక మెయిల్ ఓటింగ్ ను వ్యతిరేకించారు. చాలా మంది అధికారులు పోస్ట్ మార్కులు లేని బ్యాలెట్లను లేదంటే ఎన్నికల రోజు తరువాత స్వీకరించిన వాటిని అంగీకరిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ ప్రకారం ప్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్, వాషింగ్టన్ డీసీలతో పాటు 18 యుఎస్ రాష్ట్రాలు ఎన్నికల రోజున లేదా అంతకు ముందు పోస్ట్ మార్క్ చేసిన బ్యాలెట్లను అవి ఎప్పుడొచ్చాయనే దాంతో సంబంధం లేకుండా లెక్కిస్తాయి. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఎన్నికల రోజు నాటికి వచ్చిన మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలని నిబంధనను పెట్టారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ ను ఓడించి జనవరిలో తిరిగి అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోసం, లోపాలు, అనుమానాలకు అవకాశం లేని స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, నిజాయితీగల ఎన్నికలు జరగాలని, యుఎస్ రాజ్యాంగ గణతంత్రాన్ని కొనసాగించడానికి ఇవి ప్రాథమిక సూత్రాలని వెల్లడించారు. అమెరికన్ పౌరుల ఓట్లను సరిగ్గా లెక్కించి చట్టవిరుద్ధంగా ఓటు హక్కు పలుచన కాకుండా నిజమైన ఎన్నికల విజేతను నిర్ణయించాలని కూడా ట్రంప్
ట్రంప్ అన్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ జో బైడెన్ చేతిలో ఓడిపోయినప్పటి నుండి అమెరికాలోని కొన్ని ఓటింగ్ పద్ధతులను ట్రంప్ పదే పదే ప్రశ్నిస్తూ వచ్చారు. అమెరికన్ పోల్స్ నిజాయితీకి, ప్రజల విశ్వాసానికి అర్హత కలిగినవిగా ఉండాలని అన్నారు. అందుకే తాజా ఆర్డర్లో రాష్ట్రాలు తమ ఓటరు జాబితా నిర్వహణ రికార్డులను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సమీక్ష కోసం అప్పగించాలని కూడా పేర్కొన్నారు. పౌరులు కాని వారిని గుర్తించడంలో భాగంగా రాష్ట్రాలతో ఈ డేటాను పంచుకోవాలని ఫెడరల్ ఏజెన్సీలకు ఆదేశించారు. అలాగే ఎన్నికల నేరాలను విచారించడానికి, ఫెడరల్ చట్ట అమలుకు సహకరించడానికి ఏదైనా రాష్ట్రం నిరాకరిస్తే ఆ రాష్ట్రాలు ఫెడరల్ గ్రాంట్లను కోల్పోయే అవకాశం ఉందని ట్రంప్ తన ఉత్తర్వులో వెల్లడించారు. అమెరికాలో ఎన్నికల సమగ్రతను కాపాడటానికి ఓటింగ్ సిస్టమ్ మార్గదర్శకాలను సవరించాలని ఎన్నికల సహాయ కమిషన్ను సదరు ఎగ్జిక్యూటివల్ ఉత్తర్వు ఆదేశించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బార్కోడ్లు, క్యూఆర్ కోడ్లను ఉపయోగించే బ్యాలెట్లపై ఓటింగ్ వ్యవస్థలు ఆధారపడకూడదని అందులో పేర్కొన్నారు. ఇక ఈ ఆర్డర్ తరువాత 6 నెలల్లోపు కొత్త ప్రమాణాలు అమలవ్వాలని అన్నారు. దీని ప్రకారం ఓటింగ్ వ్యవస్థలను సమీక్షించడానికి, కరెక్ట్ అనుకుంటే తిరిగి ధృవీకరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను ఆదేశించారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ అమెరికా పౌరులు కాని వారెవ్వరూ అమెరికా ఎన్నికలకు ఫండింగ్ గాని, విరాళాలు గాని ఇవ్వకుండా నిషేధం విధించారు. విదేశీ పౌరులు, ప్రభుత్వేతర సంస్థలు చట్టంలోని లొసుగులను సద్వినియోగం చేసుకున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. కన్జ్యూట్ విరాళాలు, బ్యాలెట్ ఇనిషియేటివ్ రిలేటెడ్ ఖర్చుల ద్వారా మిలియన్ల డాలర్లను ఖర్చు చేశాయని విమర్శించారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి విదేశీ జోక్యం ఫ్రాంచైజీలను, రిపబ్లిక్ ను పరిపాలించే అమెరికన్ పౌరుల హక్కును దెబ్బతీస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్, షార్ట్ కట్ లో సేవ్ యాక్ట్ ని తీసుకురావాలని ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇది సాధ్యమైంది. అయితే చట్టపరంగా ఈ కొత్త ఆర్డర్ అమలుకు చాలా అడ్డంకులున్నాయని అంటున్నారు ప్రతిపక్ష డెమోక్రాటిక్ నేతలు. కొందరైతే ఇది న్యాయం ముందు నిలబడదని కొట్టిపారేస్తున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో పాటిస్తున్న మెయిల్ ఓటింగ్ పై ట్రంప్ వైఖరి చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. ఈ పద్ధతి అంతా కరెక్ట్ కాదని ట్రంప్ ఎన్నోసార్లు ఆరోపించారు. మెయిల్ ఇన్ ఓటింగ్ విధానం మోసమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణకు సంబంధించి విభిన్న వాదనలున్నప్పటికీ ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం అమెరికాలో ఎన్నికల భద్రతా చర్యలను కఠినతరం చేయడంలో భాగంగా చూస్తున్నారు. అయితే అమెరికాలో ఎన్నికల ప్రక్రియలను చూడాల్సిన అవసరాన్ని గుర్తుకు చేస్తూ అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు ఈ ఉత్తర్వును గట్టిగా సమర్థించారు. రిపబ్లికన్ శాసనసభ్యులంతా ఈ ఉత్తర్వుకు మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ఈ కొత్త ఆర్డర్ పనిచేస్తుందని అంటున్నారు. అమెరికన్ ఎన్నికలను అమెరికన్ పౌరులు మాత్రమే నిర్ణయించేలా ఈ ఉత్తర్వు ఉందని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డెమోక్రాట్లు మండిపడుతున్నారు. దీనిని చట్టవిరుద్ధమని పేర్కొంటున్న ప్రతిపక్షం ఈ ఆర్డర్ చట్టపరమైన సవాలు ఎదుర్కొనే అవకాశముందని వెల్లడించారు. ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు అమెరికాలోని ఓటింగ్ హక్కుల సంస్థలు కూడా ట్రంప్ తాజా ఉత్తర్వును ఖండించాయి. దీనితో కొందరి ఓటర్ల హక్కులు తొలగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2023 నివేదిక ప్రకారం ఓటింగ్ అర్హత ఉన్న అమెరికన్ పౌరుల్లో 9% మంది, అంటే దాదాపు 21.3 మిలియన్ల మందికి వారి పౌరసత్వాన్ని రుజువు చేసుకునే సౌకర్యాలు అందుబాటులో లేవు. అలాగే ప్రస్తుతం అమెరికాలోని 18 రాష్ట్రాలతో పాటు ప్యూర్టోరికో పోలింగ్ తేదీకి ముందు లేదా అంతకు ముందు పోస్ట్ మార్క్ చేసిన ఈమెయిల్ బ్యాలెట్లను
ఎన్నికల రోజు తర్వాత అందుకున్నా కూడా అంగీకరిస్తున్నాయి. దీనికి తోడు బర్త్ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ వివాహమైన మహిళలకు తర్వాత తమ ఫ్యామిలీ నేమ్ మారిపోతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ట్రంప్ తీసుకొచ్చిన ఆర్డర్ ప్రకారం వీళ్ళంతా ఓటింగ్ హక్కును కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనలున్నాయి. ఇటీవల న్యూ హాంప్షైర్ లోని సిటీ ఎన్నికల్లో కూడా ఇలాంటిదే ఓ సంఘటన దేశమంతా చర్చను రేకెత్తించింది. అక్కడ ఓటు నమోదు చేసుకోవడానికి పౌరసత్వ రుజువును తప్పనిసరి చేస్తూ ఈ కొత్త రాష్ట్రం చట్టం చేసింది. ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఉత్తర్వును ఫెడరల్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రయోగిస్తున్న ఆయుధమని డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు. అమెరికాలో ఓటర్ల సంఖ్యను అణచివేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి ఎంతో కాలంగా అమెరికాలో ఎన్నికల అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయంటూ ట్రంప్ వాదిస్తున్నారు. ముఖ్యంగా మెయిల్ ఇన్ ఓటింగ్ ను ట్రంప్ విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఈ వాదనలు బలపరిచే ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఆర్డర్ రిపబ్లికన్ పార్టీ మద్దతున్న సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ సేవ్ చట్టానికి అనుగుణంగా ఉంది. ఈ చట్టం ప్రకారం అమెరికా ఎన్నికల్లో ప్రతి పౌరుడికి పౌరసత్వ రుజువు తప్పనిసరి చేయడం లక్ష్యం. ఇది ఫెడరల్ రాజ్యాంగానికి ఎన్నికల ప్రక్రియలపై ప్రాథమిక అధికారం ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా ఎన్నికల నియమాలపై రాష్ట్రాల సాంప్రదాయ స్వయం ప్రతిపత్తిని ఈ చట్టం నీరుగారుస్తుంది. అందుకే ఈ చట్టం రాజకీయ చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంది. ప్రస్తుతం ట్రంప్ చర్య తీవ్రమైన చర్చకు కారణమైంది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల తేదీలు, ప్రదేశాలు, పద్ధతి నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు స్పష్టంగా ఉంది. అందుకే ట్రంప్ కొత్త ఉత్తర్వులు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అమెరికన్ కాంగ్రెస్ కు ఓటింగ్ ను నియంత్రించే అధికారం ఉంటుంది. అందుకే తాజాగా డెమోక్రాటిక్ న్యాయవాదులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా అమెరికన్ పౌరులు కానివారు ఎన్నికలకు ఫండింగ్ చేయకూడదు, విరాళాలు ఇవ్వకూడదని ట్రంప్ ఆదేశాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలపై కార్యనిర్వాహక శాఖకు కొంత అధికారం ఉందని, కొన్ని సమైక్య సంస్థలు ఎన్నికలకు మద్దతును అందిస్తాయని అంటున్నారు. అయితే 2021లో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఫెడరల్ ఏజెన్సీలు ఓటరు నమోదును పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేసినప్పుడు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. ఈ ఆర్డర్ ఫెడరల్ ఓవర్ రీచ్ అంటూ ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ట్రంప్ ఆ ఉత్తర్వును రద్దు చేశారు. ఏది ఏమైనప్పటికీ అమెరికాలో ఎన్నికల సమగ్రతను కాపాడడానికి ఓటింగ్ వ్యవస్థకు సంబంధించిన రూల్స్ సవరించాలని ఎన్నికల సహాయ కమిషన్ కు ట్రంప్ నుండి ఆదేశాలు వెళ్లాయి. ఇక ఫెడరల్ కమిషన్ రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధులు ఈ కొత్త మార్గదర్శకాలు ఇచ్చిన షరతులపై ఆధారపడి ఉంటాయని కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ఆర్డర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలు, బ్యాలెట్లపై బారికోడ్లు, క్యూఆర్ కోడ్లను ఉపయోగించి జార్జియా వంటి రాష్ట్రాలను ఎలా ప్రభావితం చేస్తుందో పూర్తిగా స్పష్టంగా లేదు. అయినప్పటికీ బ్యాలెట్లను చేతితో లెక్కిస్తే ఓటింగ్ వ్యవస్థలను ట్రంప్ నిషేధించాలని నిర్ణయించుకున్నారు. ఆ మధ్య ఎలన్ మస్క్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లాంటివి అమెరికాలో ప్రవేశపెట్టాలన్నారు. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యాల్లో ఒకటైన భారత్ ఎన్నికల ప్రక్రియను మస్క్ కూడా ప్రశంసించారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే మాట అన్నారు. భారత్ లాంటి ఎన్నికల ప్రక్రియను కొనియాడారు. ఇక తాజా ఉత్తర్వులపై సంతకం చేస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి షాక్ కూడా ఇచ్చారు. రాబోయే వారాల్లో ఎన్నికలకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సో అవేంటో అనే చర్చ ఇప్పటికే మొదలైంది. For more videos like this, subscribe Big TV channel.